నమస్తే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ఇదే చేస్తోంది. మరి ఎందుకు అంత తొందరపడుతోంది అనడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. అదేంటో తెలుసుకోబోయే ముందు అసలు అది చేపడుతున్నటువంటి ఒక ప్రాజెక్టు గురించి చూద్దాం. నియోమ్ అనేటటువంటి ఒక అతి భారీ ప్రాజెక్టును చేపట్టింది సౌదీ అరేబియా. ఈ నియోమ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజం స్పాట్ అన్నట్టు. సో దీనికి దాదాపు 5 లక్షల కోట్లు వెచ్చిస్తోంది. సో ఈ ప్రాజెక్టులో దాదాపు 10 పార్టులు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ద లైన్ అనేటటువంటి. ఈ లైన్ అంటే సాధారణంగా ఏంటంటే ఒక సిటీ రూపుదిద్దుకుంటే ఎలా ఉంటుంది, ఒక మధ్యలో కొన్ని బిల్డింగ్లు కడతారు, ఆ తర్వాత ఇదంతా విస్తరిస్తూ పోతుంది. కానీ ద లైన్ అలా కాదు. ఇది ఒక స్ట్రేట్ లైన్ లాంటిది, అంటే ఒక సరళ రేఖ లాంటిది. అంటే ఎంత దాదాపు ఒక 200 వెడల్పు మాత్రమే ఉంటుంది, పొడవు మాత్రం 170 కిలోమీటర్లు ఉంటుంది. ఇక దీని ఎత్తు 500 మీటర్లు, అంటే దాదాపు 1/2 కిలోమీటర్లు. ఆ ఎత్తులో బిల్డింగ్లు ఉంటాయి. రెండు వైపులా అద్దాల మేడలు ఉంటాయి. మొత్తం అద్దాలతో నిర్మిస్తారు. ఈ లైన్ ప్రాజెక్ట్ లో ముఖ్యంగా 3 లేయర్లు ఉంటాయి. మొదట ఒకటి గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రకృతి పర్యావరణానికి ఉట్టిపడేలాగా ఈ ఏర్పాటు చేస్తారు. అక్కడ విజిటర్స్ వచ్చి కేవలం అంటే చూస్తూ వెళ్ళాలి, నడుచుకుంటూ చూస్తూ వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ రోడ్లు కానీ వాహనాలు కానీ ఏమీ ఉండవు. ఇక రెండవది సెకండ్ లెవెల్. ఈ సెకండ్ లెవెల్లో అక్కడ వాహనాలు ఉంటాయి, షాపులు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, అండ్ ఆఫీసులు ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఈ పర్యాటకులు ఇక్కడ షాపింగ్ చేయొచ్చు, తిరిగి చూడొచ్చు. తర్వాత మూడవ లేయర్, ఇది టాప్ మోస్ట్ లేయర్. ఈ టాప్ మోస్ట్ లేయర్లో హై స్పీడ్ ట్రైన్లు ఉంటాయి. ఇది ఎంత అంటే గంటకు 482 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాయి. సో ఈ ట్రైన్లు ఒక వైపు నుంచి అంటే చివరి వైపు వరకు వెళ్ళడానికి కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అంటే ఈ 170 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 20 నిమిషాల వ్యవధిలో మాత్రమే చేరుకోవచ్చు. సో ఇందులో అంతా అంటే షాపింగ్లు, ఆఫీసులు, నెక్స్ట్ ఈ పర్యాటకులు చూసి వెళ్ళడానికి అంటే వాళ్లకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడానికి ఎంప్లాయీస్ దాదాపు 4,60,000 మంది ఉంటారని ఒక అంచనా. ఇది లైన్లో ఏంటిదంటే విద్యుత్ కోసం ఈ పునరుత్పాదక శక్తిపై ఆధారపడుతున్నారు. అంటే మొత్తం సోలార్ ఎనర్జీతోనే అక్కడ కరెంటు వెలగాలన్నా, ఇంకా మిగతా మోటార్లు పనిచేయాలన్నా, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పనిచేయాలన్నా అవన్నీ ఓన్లీ సోలార్ ఎనర్జీపైనే ఆధారపడి ఉంటాయి. ఇంతేకాకుండా ఈ హై స్పీడ్ ట్రైన్ కూడా సోలార్ ఎనర్జీతోనే నడుస్తుంది. ఇక ఓవరాల్ నియోమ్ ప్రాజెక్టు విషయానికి వస్తే దీన్ని ఎర్ర సముద్ర తీరంలో మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎందుకు ఈ ఎర్ర సముద్ర తీర ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే దాని వెనుక ఒక బలమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే ప్రపంచంలోని 40% జనాభా ఓన్లీ 4 గంటల్లోనే ఇక్కడ చేరుకునేలాగా వీలుంటుంది. సో అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సో ఈ ద లైన్ పక్కన మిగతా ఇప్పుడు సౌదీ రాజకుటుంబం నివాసం ఉండడానికి 1000 ఎకరాల విస్తీర్ణంలో రాజభవనం నిర్మించారు. అండ్ సూట్లు ఇవన్నీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో అది దాని పక్కన మిగతా పర్వతాలు అలాంటివి ఉన్నాయి. ఈ ఎత్తైన పర్వతాలు అంటే పర్యావరణానికి ఎలాంటి కీడు చేయకుండా వాటిని కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేస్తున్నారు. అంటే వాటిపైన అద్దాలు పెట్టి లేదా పచ్చదనం ఉట్టిపడాలా చేసి అవి కూడా పర్యాటకులకు ఆకట్టుకునేలాగా తీర్చిదిద్దుతున్నారు. సో ఇది ఈ ప్రాజెక్టులో ఒక భాగం అన్నట్టు. సో దీన్ని 2030 నాటికి పూర్తి చేయాలని సౌదీ యువరాజు సల్మాన్ పట్టుదలతో ఉన్నారు. 2030 లోపు పూర్తవుతాయా లేదా అనేటటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి. ఎందుకనంటే హై స్పీడ్ ట్రైన్లు ఇవన్నీ నెలకొల్పడం, సౌర విద్యుత్ శక్తి, ఇది కాకుండా ఇంకా పర్యాటకులకు స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించడం, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి, సవాళ్ళు కూడా. ఎందుకనంటే తాగునీరు ఈ సౌదీ అరేబియాలో ఒక్కటి కూడా మంచినీటి నది లేదు. సో అంత తాగునీటి కోసం సముద్రం పైన ఆధారపడాలి. కానీ సముద్రం ఉప్పు నీరు అది తాగలేరు. అందుకే ఏం చేస్తున్నారంటే ఇక సోలార్ డోమ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ డోమ్ అంటే రౌండ్గా ఏర్పాటు చేసి అందులో ఈ వాటర్ ఫిల్టర్ అయ్యేలాగా అంటే ఆవిరయ్యేలాగా చేస్తారు. ఈ పక్కనే డోమ్ పక్కన ఒక పెద్ద మిర్రర్ని ఏర్పాటు చేస్తారు. ఈ సూర్యకాంతి ఆ మిర్రర్ పైన పడి, ఆ మిర్రర్ పై నుంచి మళ్ళీ ఆ డోమ్ పైన పడి, ఆ డోమ్ హీట్ ఎక్కి అందులో ఉన్నటువంటి నీరు ఆవిరయ్యేలాగా చేస్తారు. ఆ ఆవిరి అనేది పైపుల ద్వారా ఇంకో డోమ్లోకి వచ్చి అక్కడ చల్లబడి శుద్ధమైన నీరుగా మారేలాగా ఏర్పాటు చేస్తుంది. సో దీని అంతటికీ చాలా సమయం పడుతుంది అనేది నిపుణుల మాట. మరి ఎందుకు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ ఇన్నాడు 2017లోనే ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటికీ ప్రపంచం దృష్టిని ఇప్పుడు ఆకర్షిస్తుంది. దీనికి బలమైన కారణం ఏంటంటే ఇక్కడ భూసేకరణ చేస్తున్నారు. అంటే ఈ ప్రాజెక్టు భారీ ప్రాజెక్టు కాబట్టి భూమి ఎక్కువ కావాలి. అంటే కొన్ని గ్రామాలు కూడా దీని పరిధిలోకి వస్తున్నాయి.
కొంతమంది ఏంటంటే జన్మభూమిని వదిలిపెట్టలేక ఆ ఊరు తమ స్థలాలను అప్పగించడానికి నిరాకరిస్తున్నారు. సో మరికొందరు ప్రైవేటు స్థలాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. సో అందుకే ప్రభుత్వం ఏంటంటే బలవంతంగా అయినా సరే ఆ భూములను లాక్కోవాలి, ఎవరైనా అడ్డొస్తే వాళ్ళను అడ్డు తొలగించుకోవడానికి వెనకాడకూడదని భద్రతా దళాలకు ఆదేశాలు ఇచ్చినట్టు ఇటీవలే బ్రిటన్లో స్థిరపడినటువంటి ఈ సౌదీ అరేబియాకు చెందినటువంటి ఒక మాజీ సైనికాధికారి బీబీసీకి వెల్లడించారు. సో దీంతోనే ఒక్కసారిగా ఈ నియోమ్ ప్రాజెక్టు ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. మరి ఎందుకు సౌదీ అరేబియా ఇంత తొందరపడుతుందంటే, సౌదీ అరేబియా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ పైన డిపెండ్ అయిన దేశం. ప్రపంచంలో అత్యధిక క్రూడ్ ఆయిల్ అమెరికా ఉత్పత్తి చేస్తే రెండవ స్థానంలో సౌదీ అరేబియా ఉంది. 1938లో ఇక్కడ క్రూడ్ ఆయిల్ కనుగొన్నప్పటి నుంచి ఈ దేశం కానీ, దేశ ప్రజలు కానీ, అంటే ప్రభుత్వం ఆదాయం కోసం కానీ వీళ్ళంతా ఈ క్రూడ్ ఆయిల్ పైన ఆధారపడ్డారు. కాకపోతే 2052 నాటికి ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలు అనేవి మొత్తం తగ్గిపోతాయట. సో అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటి? సో ఈ దేశానికి ఉన్న వనరులు అది ఒక్కటే. అందుకే ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చేస్తుందంటే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుంది. అందులో భాగమే ఈ పర్యాటక ప్రాంతం. ఈ 2052 వరకు అటు పెట్రోల్ నిల్వలు తగ్గిపోయే లోపు ప్రపంచంలోని దాదాపు 100 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించి వారి ద్వారా ఆదాయం పొందాలనే ప్రయత్నాల్లో సౌదీ అరేబియా ఉంది. అందుకోసమే ఈ పకడ్బందీ పర్యాటక ప్రాంతం నిర్మాణం. సో ఇది నియోమ్ అనేటటువంటి ఒక ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలు. నమస్తే.